హాయ్ ఫ్రెండ్స్, ఎన్నికల్లో 6 గ్యారెంటీ పథకాలలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ అయితే హామీ ఇచ్చింది. ఈ మేరకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కూడా మహిళలకు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించింది. మహిళలు ఆధార్ కార్డు అలాగే ఓటర్ కార్డు చూపించడం ద్వారా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అయితే చేస్తూ ఉన్నారు. అయితే మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం సంబంధించి ప్రభుత్వం మర్చిపోయిందా, మాకు ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తుందని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది మహిళలు అయితే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి ఇటు ప్రభుత్వం కానీ ఇటు మంత్రులు కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం, బడ్జెట్లో మాత్రం ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి 10,000 కోట్ల రూపాయల నిధులను అయితే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ ఇంకా ఈ పథకాన్ని అయితే అమలులోకి తీసుకురాలేదు. ఈ పథకం ఎప్పుడెప్పుడు ప్రభుత్వం అమలు చేస్తుంది అని ఎదురు చూస్తున్న వారికైతే తాజాగా గుడ్ న్యూస్ అండి. ఇక్కడ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఈ మహిళలకు 2,500 రూపాయల సాయం గురించి మాట్లాడుతూ కొత్త సంవత్సరం అంటే 2025 సంవత్సరం సంక్రాంతి తరువాత ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని, అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా వివాహాలు చేసుకున్న వారికి తులం బంగారం ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఈ తులం బంగారాన్ని కూడా కొత్త సంవత్సరంలో సంక్రాంతి తరువాత అందజేస్తామంటూ స్పీకర్ గారు అయితే తాజాగా ఈ సమాచారాన్ని ఇచ్చారండి. ఇప్పటి వరకు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి లేదా తులం బంగారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో ఈ పథకాల అమలుపై అయితే అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో తాజాగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ గారు ఈ పథకాల గురించి చెబుతూ కొత్త సంవత్సరంలో ఈ పథకాలను ప్రారంభిస్తామంటూ మహిళలకైతే గ్యారంటీగా ఇస్తూ ఉన్నారండి. ఎప్పటికప్పుడు ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా తాజా సమాచారాన్ని ఇచ్చినా వెంటనే ఆ వివరాలను మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. మీరు ఈ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం అయితే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.